ఉషా కిరణాలు తిమిర సంహరణాలు. ఈరోజు ముఖ్యాంశాలు. పుట్టినరోజు నిండు మనసుతో నన్ను ఆస్వాదించండి. ఎందుకంటే నాకు జన్మనిచ్చిన నా తల్లికి ఈరోజు ఆశీర్వాదం తీసుకున్నా. అలాగే మీరు కూడా నా తల్లి అంటారే. ఎందుకంటే కొడుకు కూతురు అందరూ వదిలేసి వచ్చి ఇక్కడ మీరు సింగిల్గా ఉంటున్నారు. కానీ మీ అందరికీ నేను ఒకటే చెప్తున్నా, నా కడ వరకు మీ అందరికీ నేను తోడుంటా, అలాగే వేస్తా. మీ అందరికీ మాత్రం నేను కడ వరకు నేను సేవ చేసుకుంటా. మీరు ఎప్పుడు బాధపడకండి, నా కొడుకు లేడు కూతురు లేదు బాధపడకండి. ఎప్పుడు వారానికి ఒకసారి నెలకు ఒకసారి వచ్చి మీ అందరికీ నేను కలిసి నేను వెళ్తా. ఓకేనమ్మా? నిండు మనసుతో నన్ను ఆస్వాదించండి. మాట్లాడకండి మా శబరి వినపడదు, మా గౌరవార్థకం. ఎందుకంటే ఏదో ఆర్డర్ కూడా వేసుకోవచ్చు, తల్లిదండ్రుల వాళ్ళకి వేసుకోవచ్చు, ఆడవాళ్ళకి తల్లిగా వేసుకోవచ్చు. ఏమవుద్ది దాకా అమ్మా ఇదిగోమ్మా చీర. మీ అబ్బాయి నీకు నా పుట్టిన సందర్భంగా మీ అబ్బాయి నీకు చీర పెట్టాడు. పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంత కింద నీకు అలా చేయాలి. అలాగే నన్ను ఆస్వాదించమ్మా. ఇంత 10 గంటలు వచ్చేది. ఓకే ఉంటామ్మా, అలాగే నుంచండి. అమ్మా ఇదిగోమ్మా మీ అబ్బాయి నీకు చీర పెట్టాడు, మీ అబ్బాయి నీకు చీర పెట్టాడు. అమ్మా ఇదిగమ్మా మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి అమ్మా. ఉన్నా ఎక్కడికి వస్తున్నాలే మా అక్క, మా అక్క ఆశీర్వదించాలి మనస్ఫూర్తిగా. వస్తుంది అమ్మా, నిండు మనసుతో ఆశీర్వదించండి, మనసుతో ఆశీర్వదించండి నన్ను. ఓకే థ్యాంక్ యూ అమ్మా. మీరు వెనక్కి ఉంచండి, మా అమ్మ వస్తుంది. అలాగే దా మా అమ్మ, నువ్వు అరే ఈ బామ్మ కొద్ది వెనక్కి తీసుకెళ్ళి ఇట్రా ఆశీర్వదించమ్మా. వెనక్కి వెళ్ళండి, మా అమ్మ వస్తుంది. శబరి ఆశీర్వదించు. ఓకేనా? వెనక్కి వెళ్తే మా అక్క వస్తుంది. అరే మామ తీసుకెళ్ళంటారా రెండక్క మమ్మల్ని ఆశీర్వదించు. బాధపడబాకు, నీకు ఎందుకు నేను ఉన్నాగా. జాగ్రత్త దామ్. అరే మా అమ్మని తీసుకెళ్తాను దగ్గరికి వచ్చి మేమున్నామని భరోసా ఇచ్చి వారికి ఏదో విధంగా మనకి తగిన వంతు సహాయమే చేయాల్సింది. అంతేకాని వీళ్ళందరికీ పంచపక్ష పరమాణాలు పెట్టాల్సిన అవసరం లేదండి. మేమున్నామని భరోసా ఇచ్చి వారికి ఏదో విధంగా సహాయం చేస్తే మంచిదని నా ఆలోచన. ఇలాంటి పుట్టినరోజులు అలాగే కాకుండా చాలామంది వస్తున్నారు వెళ్తున్నారు, వీళ్ళకి ఏదో అంటే వీళ్ళకి ఏం కావాలని అడిగామనుకోండి వాళ్ళు ఏం తినలేరు. ఎందుకంటే గట్టిగా ఇంత అన్నం తింటారు అంతే, ఇంకంతగానే ఎక్కువ తినలేరు కదా. దయచేసి మనం జీవితాంతో రుణపడవలసింది తల్లిదండ్రులకి. మన దేవుళ్ళు ఎక్కడున్నారో నాకు తెలియదు, కానీ మన జీవితాంతం రుణం తీర్చుకోవాలి ఎవరంటే అమ్మా నాన్న. అలాంటి అమ్మా నాన్నని ఈ చివరి దశలో ఇలా ఒంటరిగా వదిలేయడం చాలా నేరం, చాలా దౌర్భాగ్యం. మీకైనా ఇబ్బంది అనిపిస్తే మాత్రం ఇలాంటి వృద్ధాశ్రమంలో ఉన్నాయి, అనాథాశ్రమంలో చాలా ఉన్నాయి. వాటిలో జాయిన్ చేస్తే ఇలాంటి తల్లిలు అందరూ కలిపి వాళ్ళకి ఏదో విధంగా సహాయం చేస్తారు. అదేవిధంగా నా గుడివాడ పట్టణంలో స్నేహితులు కానీ బంధుమిత్రులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ నా పుట్టినరోజు కానీ చెప్పగానే పొద్దునుంచి చాలామంది వాట్సాప్ ద్వారా ఫోన్ కాల్ ద్వారా ఎంతోమంది మెసేజ్ల ద్వారా నాకు బర్త్డే విషెస్ చెప్పడం జరిగింది. వాళ్ళందరికీ నేను శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటున్నానండి. నాకు ఒకటే ఏం దేశానికి సమాజానికి పనిచేయడమే నా కర్తవ్యం. నేను చనిపోయేలోపు 10 మందికి ఉపయోగపడితే చాలు అని ఆకాంక్షతోని గుడివాడలోనే నేను వర్క్ చేస్తున్నా.
అంతేగాని నేను ఇక్కడ ఏదో గుడివాడలో పెద్ద నాయకుడు అయిపోవాలి, పెద్ద రాజకీయ నాయకుడు అయిపోవాలనే ఆలోచన నాకు అసలు లేదు. 10 మందిలో ఆర్కే ఉండాలి, ప్రజా సమస్యలు ఆర్కే ఉండాలి, ప్రజల దగ్గరగా ఆర్కే ఉండాలి అంతే. దయచేసి నిండు మనసుతో నన్ను ఆశీర్వదించాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్, థ్యాంక్ యూ. అరే మా అమ్మని తీసుకెళ్తాను అమ్మదమ్మా బా, నీకు కూడా నమస్కారం పెట్టుకుని అందరితో పాటు నువ్వు కూడా నా తెలివేగా. భవిష్యత్తు బాగుంటుందైనా నీ ఆరోగ్యం బాగుంది, కండరాలు బలపరిచినైనా బిడ్డలు కాచి కావాలి. వందనాలమ్మా. కానీ 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 ఏం సార్ అందరం మనస్ఫూర్తిగా భోజనం చేయండి, ఏం కావాలో పెట్టించుకోండి, నిండు మనసుతో నన్ను ఆస్వాదించండి. అమ్మా నా తల్లికి నేను అన్నం పెట్టుకున్నా ఈరోజు, ఏమా ఓకేనా? ఆస్వాదించండి. అన్నదానం పరబ్రహ్మ స్వరూపం అంటారు, అవునా? అన్నదానం పరబ్రహ్మ స్వరూపం. అలాంటి అన్నాన్ని చక్కగా వేస్ట్ చేయకుండా మీకు ఎంత కావాలంటే అంత పెట్టి తినండి. ఏసాయి ముద్ద ఇది, ఇంతకింత కలర్ చేయాలి నీకు. 2 ముద్దలు పెట్టాలి, 1 ముద్ద పెట్టకూడదు. పెట్టానన్న నువ్వు చెప్తానని చెప్పింది కదా, నాకు వెళ్ళిపోదాను ఉన్నా, మరేం చెప్తాను. మీ పుట్టినరోజులకు కానీ మీ పెళ్లి రోజులకు కానీ ఒక మొక్క నాటండి. ఆ మొక్క వల్ల మనకి మంచి ఆక్సిజన్ అంది చాలామంది బాగుంటారు నా ఆలోచన. ఈ చెట్టు వల్ల చాలామంది నీడనిస్తుంది, మనకి వాతావరణం కూడా సానుకూలంగా ఉంటుంది నా ఆలోచన. మీ పుట్టినరోజు పెళ్లి రోజుకి ఒక మొక్క నాటండి. నా పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మొక్క నాటడం జరుగుతుంది. ఓకేనా? అందరికీ నమస్కారం అండి. ఈరోజు నా జన్మదినం సందర్భంగా మన గుడివాడ పట్టణ శాంతి వృద్ధాశ్రమంలో ఈరోజు ఈ వృద్ధమాతల మధ్యలో నేను జన్మదినం చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే చాలామంది పుట్టినరోజులు అంటే యువత చాలామంది ఆడంబరాలు హ్యాపీగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ నా పుట్టినరోజుకి నా చిన్నతనం నుంచి నా పుట్టినరోజు నేను చేసుకోవడం కాదు, నా వల్ల 10 మంది హ్యాపీగా ఉండాలి ఆలోచనతోనే నా ప్రతి పుట్టినరోజుకి ఈ వృద్ధమాతల ఆశీర్వాదం తీసుకుని నా పుట్టినరోజుకి ఒక మొక్క నాటుతా. ఎందుకంటే లైఫ్ లాంగ్ నా జీవితకాలం గుర్తుండిపోయేది ఏమైనా ఉందంటే ఆ మొక్కే. ఆ మొక్క సంవత్సరం చూసుకునేటప్పటికీ నాకు ఎంత ఆనందం అనిపిస్తుంది. ఆ చెట్టు పెరుగుదల వచ్చి ఎంతోమందికి ఉపయోగపడుతున్న చెట్టు అది. దయచేసి మీ పుట్టినరోజులకు కూడా ఇలాంటి వృద్ధమాతల దగ్గరికి వచ్చి మేమున్నామని భరోసా ఇచ్చి వారికి ఏదో విధంగా మనకి తగిన వంతు సహాయమే చేయాల్సింది. అంతేకాని వీళ్ళందరికీ పంచపక్ష పరమాణాలు పెట్టాల్సిన అవసరం లేదండి. మేమున్నామని భరోసా ఇచ్చి వారికి ఏదో విధంగా సహాయం చేస్తే మంచిదని నా ఆలోచన. ఇలాంటి పుట్టినరోజులు అలాగే కాకుండా చాలామంది వస్తున్నారు వెళ్తున్నారు, వీళ్ళకి ఏదో అంటే వీళ్ళకి ఏం కావాలని అడిగామనుకోండి వాళ్ళు ఏం తినలేరు. ఎందుకంటే గట్టిగా ఇంత అన్నం తింటారు అంతే, ఇంకంతగానే ఎక్కువ తినలేరు కదా. దయచేసి మనం డిఆర్కే టైమ్స్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.